So hi guys, in this video we're going to discuss about few doubts or few clarifications and regarding the one student asked in comment section. ఒక స్టూడెంట్ కమెంట్ సెక్షన్ లో అడిగారండి. సో దీనికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడిగారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఎక్స్పీరియన్స్ తక్కువ ప్రెజర్, తక్కువ పెడితే తక్కువ ప్రెజర్ ఉంటుందా, తర్వాత తక్కువ పర్సంటేజ్ అయితే తక్కువ ప్రెజర్ ఉంటుందా, సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దానికి కొంచెం క్లారిఫై ఇచ్చేదానికి మనం ట్రై చేద్దాము. నవీన్ అనే స్టూడెంట్ అడిగారు, కమెంట్ లో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో డెఫినెట్లీ ఇతను అడిగిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఏంటి అంటే సిమిలర్ గానే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎక్కువ ప్యాకేజ్ అయితే ఎక్కువ వర్క్ ఇస్తుందా, తక్కువ ప్యాకేజ్ అయితే తక్కువ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు సేఫేనా, సో వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. సో నేను ఇది చేస్తున్న దానికి రీజన్ ఏంటి అంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది. డెఫినెట్ గా ఈ డౌట్స్ అనేవి చాలా మందికి ఉంటాయి అన్నమాట. సో ఈ విషయం మీద వీడియో చేయండి అన్న అని చెప్పి ఒక నవీన్ కుమార్ అనే స్టూడెంట్ అడిగాడు. సో ఎక్స్పీరియన్స్ తక్కువ పెట్టుకుంటే తక్కువ ప్రెజర్ ఉంటుందా, ఫస్ట్ అతను అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ తక్కువ పెడితే తక్కువ ప్రెజర్ ఉంటుందా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెడితే ఎక్కువ ప్రెజర్ ఉంటుందా, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ టూ థింగ్స్. ఒకటి ఏంటి అంటే ఒక విషయం వచ్చేసి ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి, ఇంకొక విషయం వచ్చేసి మీకు సబ్జెక్ట్ వచ్చా రాదా. ఒకవేళ ప్రాజెక్ట్ అనేది కొంతమందికి ఏంటంటే సబ్జెక్ట్ రాకపోయినా కానీ ప్రాజెక్ట్ అనేది చాలా ఈజీ ప్రాజెక్ట్ వస్తుంది, వాళ్ళకి దానికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో దానికి ఏంటి అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వాళ్ళకి ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ లేదు, ప్రాజెక్ట్ కష్టంగా వచ్చింది, అట్ ది సేమ్ టైం ఇతనికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, అతనికి సంబంధించిన సబ్జెక్ట్ రాదు, డెఫినెట్గా ఇతనికి కష్టం అవుతుంది, ప్రెజర్ అనేది ఉంటుంది. ఎప్పుడు ప్రెజర్ ఉంటుంది, మనకు ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ మనం ఆన్ టైంకి కంప్లీట్ చేయలేకపోతే మనకు ప్రెజర్ అనేది ఉంటుంది. కొంచెం ఎక్కువ టైం టేకింగ్, ఒక ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుందంటే ఈ డెడ్ లైన్స్కి వాళ్ళు ఇచ్చే టాస్క్లకి సంబంధం ఉంటుంది. అందరు గుర్తుపెట్టుకోవాలి, డెడ్ లైన్స్కి వాళ్ళు ఇచ్చే టాస్క్లకి అసలు సంబంధమే ఉండదు. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి ఏంటంటే చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి తక్కువ ప్యాకేజ్ పెడితే తక్కువ ప్రెజర్ ఉంటుందా, తక్కువ ప్యాకేజ్ పెడితే తక్కువ ప్రెజర్ అనేది ఏమి ఉండదు. సో ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఓకే, ఇది ప్యాకేజ్తో సంబంధం లేదు, ప్రాజెక్ట్తోనే సంబంధం ఉంటుంది. అండ్ తక్కువ ప్యాకేజ్ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టి వాళ్ళు సేమ్ క్వశ్చన్ అడిగారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అడిగారు. ప్యాకేజ్ తక్కువ ప్యాకేజ్ పెడితే ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు సేఫ్ అయినా అని చెప్పి ఇంకోటి వేరేలాగా అడిగారు. ఎక్కువ ప్యాకేజ్ పెడితే ఎక్కువ వర్క్ ఇస్తుందా, డెఫినెట్లీ ఏంటి అంటే వాళ్ళు ప్యాకేజ్ని బట్టి వర్క్ అనేది కొంతవరకు ఉంటుంది, ప్రాజెక్ట్ని బట్టి. అట్ ది సేమ్ టైం ప్యాకేజ్ కూడా ఏంటి అంటే ప్యాకేజ్ ఎక్కువ ఇస్తున్నాం కదా, వీళ్ళకి ఇంకా వర్క్ అసైన్ చేయొచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు అని చెప్పిన కాన్సెప్ట్లో డెఫినెట్గా కంపెనీస్ ఉంటాయి. ఇది కొంతవరకు వర్క్ ఇచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇది అన్నిసార్లు జరగకపోవచ్చు, కొన్నిసార్లు ప్రాజెక్ట్ని బట్టి కొంచెం తక్కువ వర్క్ ఉండొచ్చు, కొన్నిసార్లు 10-20 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా సార్లు బెంచ్ మీద కూర్చున్న పరిస్థితులు చాలా ఉన్నాయి, అంటే ఊరికే కూర్చోబెట్టి సార్లు ఇచ్చిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళు తక్కువ ఎక్స్పీరియన్స్ తక్కువ ప్యాకేజ్ అడిగితే సర్వే అవ్వచ్చా. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ పెట్టి తక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టి తక్కువ ప్యాకేజ్ అడిగారంటే డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేక్ అని. ఓకే, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పనులు మీరు ఎప్పుడు చేయకండి ఒకవేళ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవుతుంటే. ఓకే, అండ్ కోర్స్ బాగా నేర్చుకున్నాను, రియల్ టైం ప్రాజెక్ట్ లేదు, అండ్ రిక్వైర్మెంట్ బట్టి టూల్లో సాఫ్ట్వేర్లు మారిపోతాయి, నిజమేనా. డెఫినెట్గా ఇప్పుడు రియల్ టైం సినారియోస్ అనేవి చాలా అవసరం. ప్రాజెక్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనకి టూల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. టూల్స్ అనేవి మారిపోయినప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ మనకి తెలిసినప్పుడు మనకు మెయిన్ థీమ్ అనేది, మెయిన్ సబ్జెక్ట్ అనేది తెలిసిందంటే బేసిక్ థింగ్స్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, చాలా మంది ఏంటంటే కోర్సులో ఏం చెప్తే అదే ప్రాక్టీస్ చేయడం, దాన్ని మాత్రం అయిపోయింది బాగా ప్రాక్టీస్ చేసి వచ్చేసింది నాకు అనుకోవడం, అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కోడ్ ఉందంటే, ఒక సినారియో ఉందంటే, ఆ సినారియోని అప్లై చేసే విధానంలో ఆ సేమ్ అప్లై చేసే సినారియో ఏదైతే ఉందో డిఫరెంట్ వాటికి డిఫరెంట్ సినారియోస్కి ఆ అప్లికేషన్ ఆ మెథడ్ అనేది మనం అప్లై చేయగలగాలి. అప్పుడే మనకు రియల్గా సబ్జెక్ట్ వచ్చినట్టు, బట్టి పట్టినట్టు. ఎందుకంటే ఇన్ని రోజులు చదువుకున్నట్టు స్కూల్లో బట్టి పడితే వర్కౌట్ అవ్వదు. ఓకే, అండ్ తర్వాత విషయానికి వచ్చేసి నేను ఎక్స్పీరియన్స్ పెట్టాను, కోర్స్ బాగా నేర్చుకున్నా, కమ్యూనికేషన్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ 8 పాయింట్ జాబ్ తెచ్చుకున్నా, సర్వే అవ్వగలనా. సో ఎక్స్పీరియన్స్ ఈ క్వశ్చన్ అనేది మళ్ళీ ఒకసారి చదువుదాము. నేను ఎక్స్పీరియన్స్ పెట్టాను, బాగా కోర్స్ నేర్చుకున్నా, కమ్యూనికేషన్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో 8.4 ప్యాకేజ్ తెచ్చుకున్నాను. అది డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ.
ఇక్కడ ఓవరాల్గా ఏంటి అంటే మెయిన్గా ప్రెషర్ అనేది తక్కువ ఎక్స్పీరియన్సా ఎక్కువ ఎక్స్పీరియన్సా ఇవన్నీ కాకుండా మెయిన్గా 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంకోటి సబ్జెక్ట్ మీద డిపెండ్. మీరు నేర్చుకున్న స్కిల్, మీ దగ్గర ఉన్న మీరు ప్రాక్టీస్ చేసింది, ఇదంతా రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ చేయలేకపోతే ఈజీ వర్క్ ఇచ్చినా కానీ టాస్క్ అనేది కంప్లీట్ చేయలేకపోతే ఆబ్వియస్లీ ప్రెజర్ పెరుగుతుంది. అప్పుడు ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రెజర్ని మేనేజ్ చేయాలి. నిన్న కూడా ఒక స్టూడెంట్ చెప్పారు నాకు కలిసినప్పుడు, సార్ నేను ఆల్రెడీ వర్కింగ్, నేను రిలీవ్ అయిపోవాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను, మేనేజ్ చేయలేకపోతున్నాను. అలాంటి పనులు చేయకండి. ఎట్లాగైనా కానీ డే అండ్ నైట్ కష్టపడైనా కానీ మీరు జాబ్ని నిలబెట్టుకునే పరిస్థితి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ప్రెజర్తో అంటే వర్క్ ప్రెజర్ లేకుండా ఏ పని ఉండదు. బట్ ఏంటి అంటే తక్కువ ప్రెజర్ ఉంటే తక్కువ ప్యాకేజ్ అడిగితే తక్కువ ప్రెజర్ ఇస్తారు, అట్లా ఏం లేదు. మీరు ఎంత ప్యాకేజ్ అడిగినా ఏం చేసినా కానీ చేసే పని అయితే అది ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ USC Guidance Private Limited, one stop solution for all the oriented courses. Thank you.